పురోగమించడానికి పోనీ మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి ఇప్పుడు? ఇంతకుముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అదొక కుటుంబ పార్టీగా అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే బాగా కరెక్ట్ గవర్నమెంట్ అని చెప్పారు వచ్చింది. ఎట్లా దళితుల భూములు కొల్లగొట్టిండ్రు, ఎట్లా హక్కులు అణిచివేసిండ్రు, ఎట్లా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఊరులేనితనంతో ఎట్లా అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు, ఎట్లా కరప్షన్ జరిగింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 9-10 నెలల కాలంలోనే వాళ్ళు 9 సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి చెడునంతా కూడా వీళ్ళు మూట కట్టుకున్నారు, దానికంటే ఎక్కువ మూట కట్టుకున్నారు. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి బిల్లులు కూడా పే చేయలేని పరిస్థితుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పద్ధతుల పట్ల, ఏదైనా బిల్లు కావాలంటే 8%, 10% ఇస్తే తప్ప బిల్లు రాదనేటువంటి దాంట్లో ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనే భావన మాత్రం బలంగా ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం కొనసాగే ప్రభుత్వం కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వీళ్ళకు ఓటేసిన కర్మానికి గిన్ని బాధలు అనుభవిస్తున్న భావన కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా అవే ఎజెండాగా గత ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కావచ్చు, అవే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది.